అన్యాన్సయ్యో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ విలేజ్ స్టైల్ నాటుకోడి కూర. ఈ కోడి అయితే ఇంట్లో పెంచినది కాబట్టి ముక్కలు బాగా లేతగా వచ్చాయి. పండగలు ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఒక కోడి అయితే తెగాల్సిందే. నాటుకోడి కూరని విలేజ్ స్టైల్లో కారం కారంగా ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ఈ కూరని చిన్న మంట మీద ప్రిపేర్ చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడవ్వగానే అందులోకి గరం మసాలాలు యాడ్ చేసుకుందాం. అవి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని అందులో వేసి కుక్ చేసుకుంటూ ఉండాలి. టైం ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం మంటని చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాసేపు ఇలానే కుక్ చేస్తుంటూ ఉండాలి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టిన అల్లం పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. నాన్ వెజ్లోకి అల్లం పేస్ట్ ఇంకా గరం మసాలాలు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేద్దాం. పసుపు ఇంకా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేయడం వల్ల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నాటుకోడి కూరకి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు లిడ్ కవర్ చేసి కాసేపు ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ కోడిని కొట్టించి కాల్చి తీసుకువచ్చాము. ఇలా కాల్చిన కోడితోటి కూర వండితే టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుంది. యాడ్ చేసిన చికెన్ అంతా ఒకసారి ఇలా ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి. నాటుకోడి కూర పీసెస్ అన్నీ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది కాబట్టి ఒకసారి ఇలా అంతా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసిన తర్వాత లిడ్ కవర్ చేసి కుక్ అవ్వనివ్వాలి. 5 to 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పీసెస్ ఆల్మోస్ట్ మనకి హాఫ్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేయాలి. కొత్తిమీర పుదీనా ముక్కలకి బాగా పట్టేలాగా కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండండి. పీసెస్ అన్నీ కుక్ అయ్యేటప్పుడు అందులో నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పీసెస్ అన్నిటినీ ఫ్రై చేస్తుంటూ ఉండాలి. కొత్తిమీర పుదీనా అంతా కలిపిన తర్వాత మళ్ళీ కాసేపు లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పీసెస్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజు టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోకి వేసుకుందాం. టొమాటోస్ని వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది. టొమాటోస్ వేసిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే టొమాటోస్ అన్నీ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ వరకు లిడ్ కవర్ చేసి టొమాటోస్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్ ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటాయి. టొమాటోస్ కూడా కుక్ అయిన తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకుందాం. నాటుకోడి కూరలోకి కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఎంత స్పైసీ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కారం అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు కాసేపు ఇలా గరిటతోటి కలుపుతూ ఉందాం. ఇలా కారం అంతా ఆయిల్లో కలిసిన తర్వాత మనం కాసేపు లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గరిటతోటి కలుపుకొని చూస్తే మీకే అర్థమైపోతుంది. పీసెస్ మాత్రం చాలా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి గ్రేవీకి ఎంత సరిపోతుంది అనేది వాటర్ యాడ్ చేసేటప్పుడే తెలుస్తుంది. గ్రేవీ ఎక్కువగా రావాలి అని అంటే వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత గరిటతోటి కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు లిడ్ కవర్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా కర్రీ అంతా బాగా ఉడికిపోతుంది. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడే మనకి కర్రీ ఉడికిపోయింది అనేసి తెలుస్తుంది.
ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. మసాలా అంతా వేసిన తర్వాత కాసేపు ఇలా గరిటతోటి కలుపుకుంటూ కుక్ చేసుకుంటే నాటుకోడి కూర మనకి రెడీ అయిపోతుంది. తెలంగాణలో వేడివేడి అన్నంలోకి ఇలా నాటుకోడి కూర వేసుకుంటే పండగ వాతావరణం ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా సారంగే.